నేతలు ఎవరైనా కూడా అది టీడీపీకి చెందిన వాళ్ళైనా అంటే ప్రభుత్వ పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా ఈ ఒక్కరోజు నిరసనలు లేకపోతే ఈ ఖండనలు ఇవన్నీ అమ్మాయికి ఏమీ ఇవ్వవని వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళ తరపు నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం న్యాయం చేయాలి అని ఒకరోజు దీక్ష లేకపోతే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది? ఆ నేతలు వాళ్ళ తరపున ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అని ఇది మన 9+ న్యూస్ నుంచి ఒక చిన్న సలహా, ఒక ఐడియా మాత్రమే. జస్ట్ ఇంకోటి ఏంటంటే వర్మ, పూర్తిగా ఇది మాల్ తాలూకా యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యంగా చూడొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మద్యం మత్తులో మాల్లో వాళ్ళు గలాట చేశారు. సో ఇదే నేపథ్యంలో వీళ్ళు ఇలాగే రోడ్డు మీదకి వెళ్తే ఎంత ప్రమాదం జరుగుతుందో అని ఒక చిన్న ఆలోచన మాల్ యాజమాన్యానికి రాలేదా? వాళ్ళు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి ఉంటే పోలీసులకి వీళ్ళ పాటికి జైల్లో ఉండేవాళ్ళు ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు కదా. అలా ఎందుకు జరగలేదు? మీరు పోలీసులతో మాట్లాడారా? ఎస్ మాధవి, మీరు అన్నట్టుగా ఏదైతే వాళ్ళు మద్యం సేవించి మాల్లో ఫుడ్ కోర్టులో తిరుగుతున్నప్పుడు తర్వాత బ్రీత్ అనలైజర్ లో వాళ్ళు మద్యం సేవించి ఉన్నారని రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని అదుపులో తీసుకుని పూర్తిగా కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయవలసిన పరిస్థితులు. రూల్స్ ప్రకారం మీరు అన్నది 100కి 100% వాస్తవం. పూర్తిగా వాళ్ళని అదుపులోకి అప్పుడే తీసుకుని ఉంటే కనుక ఈ నిర్లక్ష్యానికి గురయ్యి ఈ ప్రియాంక మరణించేది కాదు, ఈ ఘటన కూడా అసలు జరిగి ఉండేది కాదు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి, ప్రసాదమ్మాలు కూడా పూర్తిగా రోడ్డు ఏదైతే కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటకు వచ్చిన వెంటనే కూడా రోడ్డు మీదే పూర్తి స్థాయిగా దిగిన వెంటనే రోడ్డు ఉంటుంది. అంటే ఆ రోడ్డుకి ప్రసాదమ్మాలకి మధ్యలో ఎక్కడ ఎటువంటి గ్యాప్ కూడా ఉండదు. దిగిన వెంటనే వాహనాలు భారీగా వెళ్తాయి, ఎక్కువ రద్దీగా ఉంటది. అతి చిన్నపాటి వెడల్పు ఉన్నటువంటి రోడ్లో ఇటువంటి మాల్స్ కట్టడం తొలుత ప్రాథమికంగా మాల్ యాజమాన్యం చేసినటువంటి పొరపాటు. అటు తర్వాత ఏదైతే వీళ్ళు మద్యం తాగున్నారని అప్పటికే గుర్తించిన తర్వాత వీళ్ళు పూర్తిగా కూడా వాళ్ళని అదుపులో ఉంచుకుని ఒక చోట ఉంచి తన సిబ్బందితో నిలువరించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఉంటే గనక ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఏమీ అభంశుభం తెలియని ప్రియాంక అసూలు బాధ్యత కూడా కాదు. కాకపోతే ఇది నిర్లక్ష్యం, యాజమాన్యం దానికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇది 9+ న్యూస్ నుంచి కూడా ప్రత్యేకమైన డిమాండ్ కూడా. ఎందుకంటే తొలుత అదుపు చేసి ఉంటే గనక ఈ ఘటన అసలు జరిగి ఉండేదే కాదు. దీనికి పూర్తి బాధ్యత మీరు అన్నట్టుగా ప్రసాదమ్మాల యాజమాన్యాన్ని. అయితే యాజమాన్యం ఏదైతే తమ సిబ్బందిపై దురుస్తనంగా ప్రవర్తించారు, కొట్లాడదిగారు, వాగ్వేదాలు పాల్పడ్డారు, మా మాల్లో వీరంగం సృష్టించారు అంటూ కూడా వాళ్ళైతే కంప్లైంట్ చేశారు తప్ప వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోవడం పూర్తిగా కూడా ఈ ప్రమాదానికి కారణం. కాబట్టి వాళ్ళని కూడా బాధ్యులు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విషయంలో మీరు మరొక అంశం లేవనెత్తారు. పూర్తిగా కూడా ఒకరోజు దీక్షలో, ఒకరోజు ల్యారీలు, పూర్తిగా కూడా ఒకరోజు నిరసనలో చేస్తూ నాయకులందరూ కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగానే ప్రస్తుతం ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా కానీ వాళ్ళు న్యాయపరంగా కానీ ఎటువంటి సహాయం గురించి మాట్లాడిన పరిస్థితులు అయితే లేవు. అయితే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నాయకులు తప్ప ఇప్పుడు ప్రభుత్వం 20 లక్షల రూపాయలకు ప్రాథమికంగా పరిహారం ప్రకటించింది. అయితే ఒక పీజీ విద్యార్థినికి అంత స్థాయికి చదువుకోవడానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించితే గానీ ఆ స్థాయికి, అది మెరిట్ స్టూడెంట్ కి పూర్తిగా కూడా ఒకవేళ అది ప్రైవేట్ సీటు కొనుక్కోవాలంటే కనుక 5-6 కోట్లు పైబడి ఉంటది ఒక పీజీ సీటు జాయిన్ అయ్యేటప్పుడు ముందే. అంత ఆ పరిస్థితుల్లో కూడా మెరిట్ స్టూడెంట్ ఇంకొక 6 నెలల్లో పూర్తి చేసుకుని సమాజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలకు కూడా సేవలు అందించాలి, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టేటటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉండే పరిస్థితి ఉండేది. అయితే వీళ్ళు కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి కానీ, తమ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ, కేవలం ఫోన్లో మాత్రమే పలకరించి ధైర్యంగా ఉండి మేము అండగా ఉంటాం, ఈ మాట ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మీరు ఇంకొక 2 అమ్మాయిలు ఉన్నారు, ఆ 2 అమ్మాయిలను కూడా బాగా చదివించండి, ఈ అమ్మాయి ఏదైతే కోరిక తీర్చాలనుకున్నారో వాళ్ళు చూసుకోండి, మీరు ధైర్యంగా ఉండండి ప్రజలు పబ్లిక్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి వీళ్ళకి పొంతన లేకుండా పోయిన పరిస్థితుల్లో నాయకులు అన్నవాళ్ళు తమ పేరు, తమ ఉనికి చాటుకోవడానికే తప్ప పూర్తి స్థాయిలో ఎవరో కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన సలహాలు కూడా ఇచ్చి, ఎందుకంటే కేసులు కట్టినప్పుడు తొలుత ఏదో మినిమం తాత్కాలికంగా శిక్షలు తక్కువ పడేటటువంటి శిక్షలు కూడా కట్టిన పరిస్థితులు, తర్వాత ఏదైతే డిప్యూటీ సీఎం ఎంపీ పురంధేశ్వరి కల్పించుకున్న తర్వాత సెక్షన్లు మార్చి కేసులు కట్టిన తర్వాత దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయని తండ్రి నిన్న వస్తే పిన్ టు పిన్, అంటే తొలుత కూడా దాన్ని ఏదైతే పూర్తిగా కూడా తప్పుదోవ పట్టించే ధోరణిలోనే పోలీసులు వ్యవహరించారు. కానీ పైనుంచి ఫోన్లు వచ్చి ఒత్తిళ్లు ఉన్నాయని మళ్ళీ ఇప్పుడు దాచేస్తూ కూడా పూర్తిగా కూడా మేము ఎటువంటి ఒత్తిళ్ళకి తలగలేదని ప్రకటన అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. తొలుత
మూడో తేదీ ఘటన జరిగిన తర్వాత 6వ తేదీ వరకు కనీసం ఈ ఘటన గురించి పోలీసులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అంటే 3 రోజులు తాత్సారం చేశారు. పూర్తిగా కూడా దీన్ని ఏమార్చే ప్రయత్నం అయితే కొంత జరిగిందన్నది వాస్తవం కూడా. అనుమానాలతోనే తండ్రి వెంకటేష్ కూడా నిన్న వచ్చి పోలీసులను కూడా సంప్రదించడం, అప్పటికే కఠిన సెక్షన్లు మార్చేసి, ముందు ఒక ఎఫ్ఐఆర్ వేశారు, అందులో సెక్షన్లు మార్చేసి పూర్తిగా కూడా మళ్ళీ కొన్ని కఠినతరమైన సెక్షన్లు వేశారు. వెంటనే రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు జైలుకి పంపించేసే పరిస్థితిలో 21 వరకు రిమాండ్ విధించారు. ఇప్పుడు నిన్న తాజాగా మళ్ళీ కస్టడీ కోరతాం, దర్యాప్తు చేస్తాం, సీసీటీవీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి కదా, అలా వెనక దురుద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మరణించినటువంటి ప్రియాంక, అతని స్నేహితుడు ఉమేష్ కానీ, వీళ్ళిరువురికి కానీ ఎటువంటి గతంలో ఫోన్ కాల్స్ కానీ ఎవరికి ఎటువంటి సంబంధాలు కూడా లేవు. లేకపోయినా సరే నిర్లక్ష్యంగా ఉద్దేశపూర్వకంగా హిట్ అండ్ రన్ చేయడంలో ఆంతర్యం ఏంటంటే వీళ్ళు పూర్తిగా తప్పతాగి ఏమీ తెలియని మైకంలో పూర్తిగా జోలుతూ ఈ ఘటనకు పాల్పడ్డారు. అంటే వాళ్ళకి కనీసం ఎక్కడ పశ్చాత్తాపం అన్నది కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కూడా తిరిగినటువంటి. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేశారు, కోర్టుకి తీసుకెళ్లారు, మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చారు, వైద్య పరీక్షలు. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ బాధపడుతున్నటువంటి కోణం ఎక్కడ కూడా కనపడలేదు. దాంట్లో వాళ్ళకు వెనకాల ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు కూడా పైరివీలు చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు. అయితే అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా అయిన నేపథ్యంలో ఈ ఘటన ఎక్కడ పోలీసులకు చుట్టుకుంటుందోనని పూర్తిగా కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ 3 రోజుల తర్వాత కానీ దీన్ని వెలుగులో తేలని ఈ కోణాలన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పరిశీలించి పోలీసు ఉన్నతాధికారులే దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి చెప్పి చేయించుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయంటే ఒక మెడికో ఏ ప్రమేయం లేకుండా అభం శుభం తెలియని అమ్మాయి చనిపోయిందంటే ఈ లోపల 15,000 పెద్దలు రాజకీయ ఒత్తిళ్లు వీటన్నిటికీ కూడా తలొగ్గిన తర్వాతే 3 రోజుల తర్వాత అది తమ మీదకి ఎక్కడ వస్తుందని ఘటన బయటికి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవన్నీ నిజం కాదా అంటే అందరికీ తెలుసున్న నిజాలే. కాకపోతే నీరు కప్పిన నిప్పుల పైకి కనపడకుండా మాత్రం ప్రస్తుతం ఎవరు ఉనికి ఎవరు అంటి అంటున్నట్టుగా ముట్టి ముట్టినట్టుగా వాళ్ళు ఉనికి చాటుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే ఈ ఘటనకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ అవచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ మెడికల్ విద్యార్థులు ఈ రోజు ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం రేపు మాకు కూడా జరుగుతుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళకి కఠిన చర్యలు అయితే చేయాలి. ఉరిశిక్షే తగినదంటూ కూడా ఒకవైపు ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ అమ్మాయికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులందరూ కూడా పూర్తిగా కూడా పోలీసు ఉన్నతాధికారులు అందరినీ కూడా ముట్టడి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితులు. అయితే ఈ అమ్మాయి సహచరులు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుకి మా కళ్ళెదుట రోజు తిరిగే అమ్మాయి, చలాకీగా ఉండే అమ్మాయి కళ్ళెదుట లేదు అంటే దీనికి కారణం ఏదో ఒక యాక్సిడెంట్ తనకు తానుగా చేసుకున్నదో లేదంటే అనారోగ్య సమస్యతోనో చనిపోతే వేరే, కానీ పూర్తిగా కూడా ఇటువంటి నిర్లక్ష్య ధోరణితో ఉన్న వాళ్ళ పట్ల చర్యలు ఇవేనా? ఏదైతే అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించేస్తే సరిపోయిందా? సెక్షన్లు కూడా ఇంకా కఠినతరంగా కట్టాలి, బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనకు మాత్రం ప్రియాంకకి మాత్రం న్యాయం జరిగే వరకు సహచార విద్యార్థులు అవ్వచ్చు, అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విద్యార్థులు అందరూ కూడా పెద్ద పెట్టిన నిరసనకు దిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి 20 లక్షల రూపాయల పరిహారం మాత్రమే కాదు, పరిహారం ఇస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు, ఆ కుటుంబానికి ఓదార్పు అంతకన్నా కాదు. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేసి ఎక్కడ ఎటువంటి లేదంటే ఒక విచారణ అధికారిని నియమించి, ప్రత్యేక విచారణ అధికారిని నియమించి కేసు దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ.